హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మధుర భావన నవల్లోని 4వ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? మధుర భావన నవల్లోని 4వ భాగం. బెల్ మోగిన చప్పుడుకు లేచి వెళ్ళి సుమజ తలుపు తీసి వంశీని చూసి రండి అంది లోపలికి ఆహ్వానిస్తూ. వంశీ లోపలికి వచ్చి అక్కడ హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటూ అన్నాడు, నేను వస్తానని అనుకున్నట్లుగా చాలా మామూలుగా చూశారు అన్నాడు. అంటే ఆశ్చర్యపోలేదనా మీ ఉద్దేశం? అందే అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ. అవును, అదే. మీరేమిటి ఇక్కడ ఎలా అంటూ కొంచెం విస్తుపోతారేమోనని నేను ఊహించాలండి అన్నాడు వంశీ మనసులోని అభిప్రాయాన్ని చెప్పేస్తూ. సుమజ చిన్నగా నవ్వింది. అయితే మీకు ఆశాభంగం కలిగించానా? అయితే మీరు మళ్ళీ బయటకు వెళ్ళండి, నేను తలుపులు మూసేస్తా. మీరు బెల్ మోగించగానే బయటకు వచ్చి ఆశ్చర్యాన్ని నటిస్తూ మీరన్నట్లే మీరు ఇక్కడ ఎలా అంటాను, సరేనా? అతను మెల్లగా నిట్టూర్చి నటన అనేది వద్దులేండి, అది నాకు అంత ఆనందం కలిగించదు అన్నాడు. తర్వాత ఒక క్షణం ఆగి మళ్ళీ అన్నాడు, అవును, మీనా చెప్పారు కనుక నేను వస్తాననే విషయం మీకు ముందే తెలిసి ఉంటుంది కదా? అవును అంటూ తల ఊపింది సుమజ. మీనాని అడిగి అడ్రస్ తెలుసుకున్నారు కనుక వెంటనే వచ్చేస్తారేమోనని ఎదురు చూస్తూ ఉన్నా, కానీ మీరే కొంచెం ఆలస్యం చేశారు. నిష్ఠూరంగానూ చూసింది. ఆ మాటలతో వంశీ మొహం విప్పారింది. నిజమా? ఎదురు చూశారా? ఆనందంగా అడిగాడు. మళ్ళీ వెంటనే నిట్టూర్చి మెల్లని స్వరంతో ఇది ఇది నటనేమో కదూ అన్నాడు. సుమజ చురుగ్గా చూసింది. ఇది నటనని ఎందుకు అనుకుంటున్నారు? నిజమే చెప్పాను అంటూ కొంచెంగా తల వంచుకుని అతన్ని ఓరగా చూసింది. నిజమా? అయితే ఇద్దరిలోనూ ఒకే విధమైన స్పందన ఉందన్నమాట ఆనందోత్సాహంతో అంటూ ఆలస్యానికి కారణం వివరించాడు. సరిగ్గా అప్పుడే లోపల నుండి అక్కడికి వచ్చిన సుమజ తల్లి భార్గవి వంశీని చూసి ఎవరన్నట్లుగా కూతురు వైపు చూసింది. అతను ఆమెను చూసి అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు. సుమజ వివరించింది. అమ్మా, నీకు అప్పుడు చెప్పాగా, దామోదరం మావయ్య గారింటి ఫంక్షన్లో పరిచయం అయ్యారని చెప్పానే, వంశీకృష్ణ అని. అతనే ఈయన. కొందరు మోహన్ అని పిలుస్తూ ఉంటారు. ఊరు నుండి ఇప్పుడే వచ్చారు అంటూ సుమజ తల్లికి పరిచయం చేసింది. ముందుగా తెలియదు కదా, నాకు ఈవేళ మా ఫ్రెండ్ ఇంట్లో పూజా కార్యక్రమం ఉంది, వాళ్ళకు వస్తానని చెప్పేశాను అంది ఇబ్బందిగా చూస్తూ. ఏం పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళిరా, మర్యాదల సంగతి నేను చూసుకుంటాలే భరోసాగా అంది తల్లితో సుమజ. అవునండి, మీరెళ్ళిరండి, సుమజతో మాట్లాడి నేను బయలుదేరతాను ఆమెతో వంశీ అన్నాడు. ఆవిడ అయితే సరే అన్నట్లుగా తలూపి బయటకు వెళ్ళింది ఇద్దరి వైపు చూసి. కూర్చోండి ఇక అంది సుమజ వంశీతో. తర్వాత ఇప్పుడు చెప్పండి, మీకేం కావాలి, ఏం తింటారు అని అడిగింది. బాగుంది, నేనేమడిగితే అవి ఎలా వచ్చేస్తాయి? గారెలు లాంటివి అడిగాను అనుకోండి, ఎలా వీలవుతుంది? ముందుగా పప్పు నానబోయడం లాంటివి ఉంటాయిగా. సుమజ చిన్నగా నవ్వింది. జొమాటో, స్విగ్గీ లాంటివి ఉండగా అలాంటివన్నీ ఎందుకు? కోరుకున్నవి వెంటనే వచ్చేస్తాయిగా. ఆ మాటే మర్చిపోయాను నేను. ఇదంతా మా అమ్మ తప్పులేండి. ఎప్పుడైనా బయటికి వెళ్తే తప్ప ఏం అడిగినా కాసేపట్లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చులే అంటూ అవి చేయటానికి తయారైపోతూ ఉంటుంది. ఇప్పుడు నాది అదే మాట. కాకపోతే ఏదైనా తేలికపాటిది అంటే సులభంగా త్వరగా తయారయ్యేది ఇద్దరం కలిసి చేసేద్దాం, ఏమంటారు అని సుమజ వైపు చిరునవ్వుతో చూస్తూ మళ్ళీ అన్నాడు. ఈ మధ్య ఎక్కడో చదివానో విన్నానో, ఈ కాలం వాళ్ళకి కొందరికి మాత్రమే అనుకోండి, ఇంట్లో వంట అనేది ఉండక వంటగది గురించి అది ఇంట్లోనే ఉంటుందనే విషయము తెలియదట. మరి మీకు అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు. సుమజ సరదాగా నవ్వింది. నాకు మా ఇంట్లోని వంటగది తెలుసు, దేనికి ఏం కావాలో ఎక్కడున్నాయో లాంటివన్నీ తెలుసులేండి. సులభంగా ఏదంటే ఉప్మాయేగా, ఎంత చేసేస్తా. సుమజ వెనకే వంశీ కూడా వెళ్ళాడు. నేను చేయగలను, మా అమ్మకు సాయం చేసే అనుభవం ఉందిలేండి అన్నాడు వంశీ. ఆ మాటలకు సుమజ మళ్ళీ నవ్వింది. ఎందుకు ఎందుకు మీకు నవ్వొచ్చింది ఆరా తీశాడు వంశీ. ఏదో జ్ఞాపకం వచ్చి అంటూ నసికింది. అదే ఏమిటని తెలుసుకోవాలనిపిస్తుంది, చెప్పండి అంటూ వంశీ రెట్టించాడు. ఏం లేదు, ఈ రోజుల్లో పెళ్లి చూపుల్లో అమ్మాయిలే అబ్బాయిని వంట వచ్చా అని అడగడం రివాజ్ అయిందట. మరి అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమంగా ఉద్యోగాలు చేస్తున్నారుగా. మరి మగవాళ్ళకి అన్ని పనులు వచ్చుంటే ఇద్దరూ కలిసి చేసుకుంటారనే ఉద్దేశంతో అయి ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తే మీరు చక్కగా వచ్చని చెప్పి మంచి మార్కులు సంపాదించేస్తారుగా అనిపించింది
అంది సుమజ నవ్వు మొహంతో. వంశీ ఆలోచనగా చూస్తూ, అలా ఎవరూ అడగలేదే, బహుశా వాళ్ళు ఉద్యోగస్తులు కాకపోవటం వలనో లేక వాళ్ళకి వంటలాంటి పనులు చేసే ఉద్దేశం లేని వాళ్ళు అవటం వలనో అన్నాడు. అయితే మీకు పెళ్లి చూపుల అనుభవాలు ఉన్నాయన్నమాట, కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అంది సుమజ. వాటి గురించి సరదాగా చెప్పండి అంటూ బలవంత పెట్టింది. వంశీ కూడా నవ్వుతూ, సరే చెప్తాలేండి అంటూ మొదలుపెట్టాడు. ఆ మధ్య ఒక ఆయన ఎవరో ఒక సంబంధం చెప్పారు. మా అమ్మ వెళ్ళి అమ్మాయిని చూసిరా అంటూ పోరు పెట్టింది. అమ్మాయి తండ్రి వాళ్ళ అమ్మాయిని తీసుకుని ఏదో క్లబ్ పేరు చెప్పి నన్ను అక్కడికి రమ్మని పిలిచారు. అక్కడ కూర్చుని తాపీగా మాట్లాడుకోవచ్చని. నేను సరేనని వెళ్ళా. ముగ్గురం కూర్చుని ఏవో మాట్లాడుకుంటున్నాం. ఆ అమ్మాయి నన్ను నేను చదివిన సబ్జెక్ట్స్ గురించి, మార్కుల గురించి వివరాలు అడిగేసరికి ఆ ప్రశ్నలకు నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అది గమనించి కాబోలు అమ్మాయి తండ్రి కొంచెం గొప్పగా చూస్తూ చెప్పాడు, మా అమ్మడికి కొంచెం తెలివితేటలు ఎక్కువే, అందుకేనేమో ఆ విషయంలో అందరి గురించి వివరం తెలుసుకోవాలనుకుంటుంది అన్నారు. నేనేదో సమాధానం చెప్పబోయేంతలోనే ఆ అమ్మాయి ఉన్నట్టుండి వాళ్ళ నాన్నతో అంది, అవునన్నా, పొద్దున్న మన ఇంటికి వచ్చిన అంకుల్ నీతో బడ్జెట్ వస్తోంది, వేటి ధరలు పెరుగుతాయో అంటూ బాధపడుతూ మాట్లాడుతున్నాడు కదా, అసలు బడ్జెట్ వేయకుండా ఉంటే వేటి ధరలు పెరగవుగా. ఆ మాటలకి ఏం జవాబు చెప్పాలో తెలియనట్లుగా ఆయన బిత్తర చూపులు చూశాడు. నేను నవ్వును ఆపుకునే ప్రయత్నం చేశాను. లేచి నిలబడి ఒక సలహా ఇచ్చాను. పెళ్ళంటే కూడా ఏవో సమస్యలు వస్తుంటాయి, సంఘర్షణలు తప్పవు. అందుకని పెళ్ళనే బంధంతో మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా స్వేచ్ఛగా ఇలాగే ఉండనియండి అని ఆ మాట చెప్పి అక్కడ క్షణం కూడా ఉండకుండా బయలుదేరి వచ్చేశాను అంటూ సరదాగా నవ్వుతున్న సుమజితో పాటుగా వంశీ తను నవ్వాడు. ఇంకొక అనుభవం కూడా ఉంది, అది కూడా చెప్పేస్తాను అన్నాడు వంశీ. చెప్పండి అంటూ ఆసక్తిగా చూసింది సుమజ. నేను అప్పుడే పెళ్ళి వద్దంటున్నా అమ్మ వినటం లేదుగా, నాన్న పోయాక మరీ ఒంటరిగా ఉంటున్నానంటూ కోడలు రావాల్సిందేనని పట్టుబడుతోంది. అమ్మకి పెళ్లి చూపులకంటూ వచ్చే ఉద్దేశం లేదు కాబట్టి అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తోంది. అమ్మ చిన్నప్పటి స్నేహితురాలట. ఆవిడ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులనే అభిప్రాయంతోనే వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి చాలా కలివిడిగా అందంగా ఉందనే అభిప్రాయం అమ్మకి ఏర్పడిందని నేను ఊహించాను. అయితే కాసేపటికి ఒక గమ్మత్తు జరిగింది. ఆ అమ్మాయి చటుక్కున మీ ఇల్లంతా తిరిగి చూస్తానండి అంటూ గిరగిరా అంతా తిరిగింది. చూసి వచ్చి అమ్మకు సలహాలు ఇచ్చింది. ఏదో 2-3 గోడలు తీసేయాలని, అప్పుడు ఇల్లు విశాలంగా అనిపిస్తుందని చెప్పి ఇంకో 2 చోట్ల షెల్ఫ్లు ఏర్పాటు చేస్తే ఇంటికి మంచి లుక్ వస్తుందని వివరించింది. తనకి ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఇష్టమని చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. కానీ చివరికి ఓ మాట అంది, అప్పుడప్పుడు అయినా వచ్చిపోతుంటాంగా, అత్తవారిల్లు అందంగా అనిపించాలి కదా, అందుకనే ఈ మార్పులు చెప్పాను అని. అమ్మ అర్థం కానట్లుగా చూసి, అప్పుడప్పుడు అని అన్నావేంటమ్మా అని ఆ అమ్మాయినే అడిగింది. అవునండి, మీ అబ్బాయికి ఇక్కడే ఉద్యోగం వచ్చినా వ్యాపారం చేసినా సరే అమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళినట్లే ఇక్కడికి మేము అలాగే వచ్చి వెళ్తుంటాం కదా అంది. అంటే మీరిద్దరూ వేరే ఇంట్లో ఉంటారంటావా అని అమ్మ అడిగింది. అంతేగా మరి, నాకు అసలు ఎక్కువ మంది మనుషులు ఉండటం నచ్చదండి. చుట్టాలైనా సరే అలా కనిపించి వెంటనే వెళ్ళిపోవడమే బాగుంటుంది. ఆఖరకు ఆడపడుచులైనా సరే పిల్లా పీచుతో వచ్చి ఉంటామంటే నాకు అస్సలు నచ్చదు. మీరొక్కరూ ఉంటే మీ అమ్మాయి మీ ఇష్టం ఎన్నాళ్ళైనా ఉండొచ్చు అనుకోండి. అలా నిర్మోహమాటంగా తన అభిప్రాయం చెప్పేసింది ఆ అమ్మాయి. మా అమ్మ కూడా నసక్కుండా తన అభిప్రాయము చెప్పేసింది. మా వాడికి మాత్రం బంధుమిత్రులు ఇంటికి వచ్చిపోతుండాలని ఇష్టం. అసలు నన్ను వదిలి వేరేగా ఉండడానికి ఇష్టపడ్డు. నాకు అలాంటి అభిప్రాయం లేదు అని నిక్కచ్చిగా చెప్పేసరికి వాళ్ళిద్దరూ మొహాలు ముడుచుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక మా అమ్మ ఒకటే సణుక్కుంది. ఆవిడ సంపాదించిన ఆస్తి చూసి నేను ఏ కండిషన్ పెట్టినా ఒప్పేసుకుంటాను అనుకున్నట్లుంది. తన కూతురు అందచందాల గురించి వర్ణించి ఎంతమంది వెంటబడుతున్నారో వివరించి ఇంకోసారి ఆలోచించుకోమని హెచ్చరించింది అంటూ తన స్నేహితురాలు మాటల గురించి తలుచుకుని చిరాకు పడింది. నాకేమో సరదాగా అనిపించింది. అమ్మకి ఇంకొంచెం చిరాకు తెప్పించాలని నేను అన్నాను. అమ్మాయి చెప్పింది నిజమేగా, చాలా అందంగా ఉంది కూడా. ఈ సంబంధం నాకు మాత్రం బాగా నచ్చింది. చేసేసుకుందామా? వాళ్ళకి బోలెడంత డబ్బు ఉందంటున్నావు కాబట్టి హాయిగా కాలు మీద కాలు వేసుకుని కాలక్షేపం చేసేయచ్చు అని. అమ్మ చెరచెరలాడుతూ, అయితే ఇంకే చేసుకుంటానని వాళ్ళకి చెప్పు. నా ప్రమేయం వాళ్ళకి అక్కర్లేదు, నీకు అనవసరం. మధ్యలో నాకెందుకు చెప్పడం, నా ఇష్టం. నా ప్రమేయం ఏమీ అవసరం లేదుగా అంది కోపంగా చూస్తూ. నా మాటలు నిజం కావని అమ్మకి తెలుసు. కాకపోతే నేను తన్ను ఉడికించడానికి అంటున్నానని
తను అలా కోపంగా సమాధానం చెప్పిందన్నమాట. ఇవండి నా 2 పెళ్లి చూపుల ప్రహసనాలు అంటూ సుమజ వైపు నవ్వుతూ చూశాడు వంశీ. సుమజ బాగున్నాయి అంటూ నవ్వింది. మరి మీవి ప్రశ్నార్థకంగా చూశాడు వంశీ. ఇంకా మొదలు కాలేదు అంది సుమజ నవ్వుమోహంతో. మీకు అలాంటి అవసరాలనేవి రావని నా అభిప్రాయం అన్నాడు వంశీ ఆమె వైపు ఇష్టంగా చూసి. సుమజ నిట్టూర్చి ఊరుకుంది. సంభాషణను మరో దారికి మళ్లించటానికి అన్నట్లుగా వంశీ తింటూన్న ఉప్మా ప్లేటు వైపు దృష్టిని పెట్టి, ఈరోజు ఉప్మా చాలా రుచిగా అనిపించింది, కొత్తగా ఏమీ మనం వేయలేదు కదా అన్నాడు. సుమజ నవ్వింది చిన్నగా. కారణం ఏమిటో నాకు తోచింది చెప్పనా ఏమిటన్నట్లుగా చూశాడు వంశీ. సరదా కబుర్లను కలిపి చేశాం కదా, అదే కారణం అయి ఉంటుంది. సుమజ మాటలకు వంశీ తల ఊపుతూ, సరిగ్గా చెప్పారు, అవును అదే అయి ఉంటుంది అన్నాడు చిరునవ్వుతో. తినటం పూర్తయ్యాక, మరి మీ అమ్మగారు బయటికి వెళ్ళారు, మధ్యాహ్నం వంట మనం ఏమైనా చేద్దామా అంటూ వంశీ నసుకుతుంటే సుమజ, భలే మీరు అన్ని విషయాల గురించి బాగా ఆలోచిస్తున్నారే మా అమ్మలా అంటూ నవ్వి చెప్పింది. ఈశ్వరమ్మ అనే ఒక ఆవిడ ఉంది, అన్ని పనుల్లో అమ్మకి సాయం చేయటానికి. ఈరోజు ఉదయమే వచ్చి మా టిఫిన్లన్నీ అయ్యే వరకు ఉండి ఇంటికెళ్ళింది. మా అమ్మ కూడా కాసేపట్లో వచ్చేస్తుంది, ఆమె కూడా అప్పటికి వచ్చేస్తుంది. ఇల్లు ఇక్కడికి బాగా దగ్గరే. ఓహో, బాగా పొద్దున్నే బయలుదేరానేమో, ఆకలిగా ఉంది, చక్కటి టిఫిన్ పెట్టారు. ఇప్పుడు బయలుదేరితే మధ్యాహ్న భోజనానికి మా ఊరికి ఇంటికి చేరిపోతా అన్నాడు వంశీ. సరే అన్నట్లు తల ఊపిన సుమజ, అసలు పని మర్చిపోయినట్లున్నారు, కృష్ణ విగ్రహం తీసుకెళ్ళాలిగా అంది లోపల నుండి తీసుకురావడానికి సిద్ధపడుతూ. ఇప్పుడు వద్దండి, చెప్పానుగా కేవలం అదొక్కటే కాదు నాకు కావాల్సిందని. మరి సుమజ ఆశ్చర్యంగా చూస్తూ అంది. అవును, ఈ మాట ఇంతకుముందు అన్నారు, వివరం చెప్పండి. అప్పుడు చెప్పిన సమాధానమే ఇప్పుడు చెప్తున్నా, ఇంకొంతకాలం ఆగాలని. నేను అనుకున్నది పూర్తిగా నిర్ధారణ అయ్యాక చెప్తాను అదేమిటో. సరే మీ ఇష్టం అంటూ ఊరుకుంది సుమజ. ఇంతటితో మధుర భావన నవల్లోని 4వ భాగం సమాప్తం. వచ్చే వారం 5వ భాగంతో కలుద్దాం.